హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు సేను లైఫ్ స్టోరీ. నేను మీ శ్రీనివాస్. అయితే ఎప్పటి నుంచో నన్ను చాలామంది అడుగుతున్న ఒక పెద్ద క్వశ్చన్ను నేను కూడా ఆ మధ్య వెయిట్ చేసిన దాని గురించి యాక్చువల్గా. సో అదే మన రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి. అయితే మన ఫస్ట్ టైం మన ఇండియా వ్యక్తికి అఫీషియల్గా క్లినికల్ ట్రయల్ జరిగే అవకాశం ఉంది. సో దాని గురించి ఒక చిన్న అప్డేటు. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. మీరు అందరూ ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో కంటెంట్లోకి వెళ్తే, సో అబ్బాయి పేరు అంశు శ్రీవాస్తవ్. సో 19 years అంట. అతనికి ఏ క్యాన్సర్ అనేది పర్టికులర్ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇటీవల ఒక మన నేషనల్ ఒక మీడియాలో వచ్చిన డీటెయిల్స్ ప్రకారం అయితే, సో వాళ్ళ ఫాదర్ పేరు మణుకుమార్ శ్రీవాస్తవ్, వాళ్ళ మదర్ పేరు కాంచన్లత. సో వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళ అబ్బాయి సఫర్ అవుతున్నాడు, ఎక్కడ తిరిగినా అవ్వట్లేదు అని చాలా తిరిగిన తర్వాత ఫైనల్గా ఈ మన క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి తెలుసుకున్న తర్వాత మన ఇండియా గవర్నమెంట్ అండ్ రష్యా గవర్నమెంట్కి చాలా లెటర్స్ రాశారంట. సో ఫైనల్గా మన రష్యా గవర్నమెంట్ కూడా ఫైనల్గా ఈ అక్టోబర్ 27, 2025 డేట్లో ఒక లెటర్ పంపించింది. సో దాంట్లో ఈ అంశు కేసు కూడా మెన్షన్ చేశారు. సో అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీ అభ్యర్థనను రష్యా ప్రభుత్వ కార్యాలయం పరిశీలించి ఫెడరల్ యాక్ట్ ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపించాము. సో వాళ్ళ సలహాదారు కూడా సంతకం చేశారని చెప్పేసి చెప్పారంట. సో దీంతో వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం రిలాక్స్ అయ్యారు. అంటే ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ట్రయల్స్ ఏదో జరుగుతాయి అని వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు. యాక్చువల్గా నేను మన క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి. సో చాలామంది అంటే ఏంటంటే అది మ్యాక్సిమంగా ఇప్పుడు ఎక్కువ శాతం ఈ కోలోరెక్టల్ వాటికైతే చాలా పనిచేస్తుంది వ్యాక్సిన్ అనేది. అంటే ఇది క్లినికల్ ట్రయల్స్ అనేది ఇది మన ఇండియాలో చేస్తారా లేకపోతే ఇండియాకి పంపించి చేస్తారా, సో అక్కడికి అతన్ని తీసుకెళ్ళి అక్కడ చేస్తారా అనేది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ రాలేదు. సో ఇది కనుక సక్సెస్ అయితే మేబీ మన ఇండియాకి కూడా ఇంకా మోర్ అంటే మన ఇండియాకి కూడా వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే మన ఇండియాలో ఒక వ్యక్తికి ఇట్లా క్లినికల్ ట్రయల్స్ అనేది డైరెక్ట్గా మనకు అఫీషియల్గా వచ్చిందంటే అది చాలా హ్యాపీ అనుకోవాలి. అంటే క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ నిజంగా. ఎందుకంటే ఏ రకమైన క్యాన్సర్ అయినా ఇప్పుడు చాలామంది క్యాన్సర్ తోటి చనిపోతున్నారు. సో యాక్చువల్గా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, అఫీషియల్గా మనకి ఇంకా వస్తుందని. యాక్చువల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఓపెన్ క్లినికల్ ట్రయల్స్ అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అయిపోయిందని చెప్పేసి ఎప్పుడు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆల్రెడీ మన రష్యాలో అయితే నడుస్తూనే ఉంది. కాకపోతే ఇప్పుడు మన ఇండియాలో అనేది ఇది ఫస్ట్ కేసు అవుతుంది. యాక్చువల్గా మన ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్లాంటి ఒక వ్యాక్సిన్ అనేది నిజంగా ఒక సంజీవని లాంటిది నిజంగా క్యాన్సర్ పేషెంట్స్కి. అంటే చాలామంది మనం అనుకున్నది అంటే మొన్న వరకు ఉన్న డౌట్ ఏంటంటే, యాక్చువల్గా ఈ మెడికల్ ఫీల్డ్ కానీ వాళ్ళ మెడికల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా సో ఈ రాజకీయంగా కానీ ఇట్లా కానీ ఏదైనా చూసుకున్నా కానీ క్యాన్సర్ వ్యాక్సిన్ రానివ్వరు. సో అదొక బిజినెస్ లాగా అయిపోతుంది. ఇక్కడికి వస్తే అందరూ హాస్పిటల్స్ మూతపడితే రానివ్వరు, లేకపోతే దాని గురించి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. సో అట్లాంటివి అని చెప్పేసి చాలా వే ఆఫ్ కామెంట్స్ విన్నాను నేను చేసిన వీడియో తర్వాత. ఎందుకంటే నేను ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి ఉన్నాను, అది ఎట్లా పనిచేస్తుంది, దాని పనితనం ఏంది అని. అంటే మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది. నేను ఆల్రెడీ అంటే ఎక్కువ శాతం ఇది కోలోరెక్టల్ పేషెంట్స్కి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పిన. సో అదే అంటే యాక్చువల్గా ఇప్పుడు మనిషి చనిపోతున్నాడు అన్నప్పుడు క్లినికల్ ట్రయల్స్కి అయినా పెద్ద భయమే లేదు. ఎందుకంటే క్యాన్సర్తో చావడం కన్నా ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకొని చనిపోయినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. అయినా అది చనిపోయేంత ఎఫెక్టివ్ ఏం కాదు. సో మ్యాక్సిమం చాలా పనిచేస్తుందంట. ఇంకా అంటే ఓన్లీ ఆ వ్యాక్సిన్ ఎట్లా పనిచేస్తుంది, ఆ వ్యాక్సిన్ అంటే ఏంటిది అనేది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే సో నేను వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.